మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్నారు కదా, ఇది రాజవొమ్మంగి మండలం కొయ్యూరు మండలానికి కలిపే రహదారి. నా జీవితంలో దుఃఖపడిన రోడ్డు ఇదే. ఈ రోడ్లో ఉన్న ఒక సాక్ష్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ రోడ్ లేదు, మామూలుగా కాలిబాటనే ఉండేది. అప్పుడు ఇక్కడ డౌన్ ఎక్కువగా ఉండేది. ఈ కనిపించే ప్లేస్ దగ్గర రాబోతే అటు నుంచి సైకిల్ వేసుకొని కాలిదారిలాగా ఉండేది. రాబోతటికి డౌన్లో సాయంత్రం వేళలో బైసన్ వచ్చేసింది. ఆ బైసన్కి అటాక్ నేను చేయవలసింది, కానీ 2 బ్రేకులు వేసి ఒకేసారి పడిపోయి హల్లెలూయా అని చెప్పేసాను. అది అసలు మనుషులు చంపుతుంది బైసన్, అడుగుతున్నా. కానీ నా జీవితంలో దేవుడు తప్పించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మేము వెళ్తున్న అమెరికాలో కిమ్మలగడ్డ, నేను బాకులూరు నుంచి ఇక కనిపించే పర్వతాల నుంచి షార్ట్ కట్ అది. అప్పుడు నేను నడిచి వచ్చేటప్పుడు మరి చాలా భయంకరమైన ఆకలేసి ఎదురెండ. అప్పటికి సుమారు 1 గంట అవుతుంది. నడిచేటప్పుడు భయంకరమైన ఎండ, కడుపులో నొప్పి. ఈ మధ్యలో చెట్లు కూడా లేవు అప్పట్లో. ఎంత నేను ఆకలేస్తుంటే ఇలాగా స్టమక్ గట్టిగా పట్టుకుని ఏసయ్యా ఆకలేస్తుంది, నొప్పి తగ్గించయ్యా అనుకుంటూ నేను ప్రయాణం చేశాను. హోటల్లో అన్నం ఉంచిన ఆయన రాజవొమ్మంగిలో అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే దేవుడు నొప్పి తగ్గించాడు. చివరికి నేను అక్కడ సుమారు 1 గంటకు బయలుదేరి ఆగుకుంటా నడుస్తూ ఉంటే సుమారు 3-3:30కి రాజవొమ్మంగి నేను ఆగుతూ నీడకి నొప్పి వస్తుంటే చెట్ల నీడలో ఉంటూ చేరుకున్నాను. అప్పటికి హోటల్లో అన్నం ఉంటే మరి భుజించాను. నా జీవితంలో దుఃఖ దినం అంటే అదే. ఆకలి కోసం నొప్పి వచ్చేసింది, ఎదురెండ. అది ఇప్పుడు దేవుడు అద్భుతంగా ఇక్కడ తార్ రోడ్డు వేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు నాకు మంచి వాహనాన్ని మరి అనుగ్రహించారు. ఇది అద్భుతం. ఇది చూస్తున్నారు కదా, ఈ యొక్క బ్యూటిఫుల్ నేచర్ ఇది గమనించండి. ఎందుచేతనంటే నా దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు. ఇంకా చూడడానికి రోడ్డు ఇంకా సమృద్ధిగా పూర్తిగా వేయలేదు కనుక యేసు మాటను నేను శిరసా వహించాను. ఎన్నడూ దున్నని బూడి భూములు దున్నండి అని ఆ మాట నా హృదయంలో ఉంది. ఎక్కడ సువార్త అందించబడలేదో అక్కడికి వెళ్ళండి అని పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో ఉన్న లేఖనాన్ని బట్టి నేను పరిచర్యలో సాగుతున్నాను. ఇప్పటికీ రోడ్లు లేని ప్రాంతాలు ఉన్నవి, హిల్స్ ఉన్నాయి, అక్కడికి ఇంకా పరిచర్యకి వెళ్తున్నాను. మీరు రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామందికి ఆసక్తి ఉందని నేను గ్రహిస్తున్నాను. అందుచేత మీరు తప్పనిసరిగా వెల్కమ్, మీకు తప్పనిసరిగా ఆహ్వానం పలుకుతున్నాను. రండి, పరిచర్య చేద్దాం, దేవుని పరిచర్యలో సాగిపోదాం. చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో దేవుని యొక్క వాక్యము చాలా వేగముగా వెళ్ళును అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుచేత దేవుడు మంచి ఆసక్తి నాకు ఇచ్చారు. నాకు బలహీనం వచ్చింది. గత సంవత్సరం కర్రబట్టుకొని నడిచాను, కానీ ఇప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఏజెన్సీ ప్రాంత పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, సమస్త భారం మోయుచున్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కనుక యేసు యొద్దకు రండి, యేసును నమ్మండి. యేసు పాపుల రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన లోకమంతటికి రక్షించే రక్షకుడు.
అందుకే బైబిల్లో నాకు చక్కని ఇంగ్లీష్ మాట నచ్చుతుంది. ఏమిటంటే అది గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, జాన్ చాప్టర్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు వీక్షిస్తున్న మీకు కూడా ప్రేమిస్తున్నారు. మీ బాధల్లో ఉన్న యేసయ్యను అడగండి, ఆయన తీర్చగలుగుతాడు. మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అందుచేత ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య కోసం ప్రార్థించండి, దర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ అడ్రస్ అపోస్టల్ DDS మనోహర్ ఏజెన్సీ మిషనరీ. ఎందుకంటే ఆ రోజు దుఃఖపడ్డాను, ఈరోజు సంతోషంగా వాహనం మీద స్వార్థకి వెళ్తున్నాను. థ్యాంక్స్ జీసస్.